ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనను నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కొరకు నేను అనుదినం తప్పకుండా ప్రార్థిస్తూ ఉన్నాను. మరియు మీకు కనుక ఈరోజు దేవుని వాగ్దానం యొక్క చిన్న వాక్య సందేశము అనుదినం మిమ్మల్ని ఆత్మీయంగాను బలపరుస్తుండగా రీతిగా ఉన్నట్లయితే, మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బలపరచబడిన రీతిగా మీ ఆత్మీయులు కూడా వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు ఈరోజు కూడా గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఈ యొక్క వాగ్దానము, ఈ యొక్క ఆశీర్వాదము దేవుడు ఎవరి కొరకు ఉంచారంటే, ఎవరైతే నమ్మకముగా ఉంటారో వాళ్ళ కొరకు ఈ దీవెనలు దేవుడు ఉంచి ఉన్నాడు. అవును, ఎవరైతే దేవుడు వాళ్ళకి ఇచ్చిన పనిలోనూ, వాళ్ళకి ఇచ్చిన కుటుంబంలోనూ, వాళ్ళకి ఇచ్చిన బాధ్యతల్లోనూ నమ్మకముగా ఉండి దాన్ని వాళ్ళ యొక్క బాధ్యతలు నెరవేరుస్తూ ఉంటారో, వాళ్ళకి పని చేస్తుంటారో, దేవుని ఎదుట వాళ్ళ కొరకు దేవుడు దీవెనలు మెండుగా కలిగి ఉంటాడంట. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగంలోనూ, నీకు ఇచ్చిన కుటుంబంలోనూ, నీకు ఇచ్చిన వ్యాపారంలోనూ, నీకు ఇచ్చిన బాధ్యతల్లోనూ నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? నువ్వు ఎప్పుడైతే నమ్మకముగా ఉంటావో అప్పుడు దేవుడు నీ యందు దృష్టి ఉంచడం ప్రారంభిస్తాడు. నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా దేవుని ఎదుట ప్రతి పనిలో ఆయన యందు యథార్థంగా నడుచుకుంటూ నమ్మకంగా ఉంటావో ఆయన నిన్ను బలా నమ్మకమైన మంచి దాసుడా అని అంటాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడికి నమ్మకమైన వాళ్ళు కావాలి. దేవుడు వాడుకోవడానికి, దేవుడు తన నామాన్ని మహిమపరచుకోవడానికి, దేవుడు దీవించడానికి కూడా దేవునికి నమ్మకమైన వాళ్ళు కావాలి. ఎందుకంటే దీవెనలు పొందుకొని మనము మన ఇష్టానుసారంగా వెళ్ళిపోవడానికి వీల్లేదు. నమ్మకమైన వానికి దేవుడు ఎందుకు దీవెనలు ఇస్తానన్నాడంటే, దీవెనలు పొందుకొని వెళ్ళిపోయి మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ కృతజ్ఞత లేకుండా దేవుని మీద నమ్మకం వదిలేసి నాకు ఇన్ని దీవెనలు ఉన్నాయి, ఇంతగా దీవించబడ్డాను అని వెళ్ళిపోయే వాళ్ళకి దేవుడు దీవెనలు ఇవ్వడు. కానీ ఎవరికైతే ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచి నమ్మకమైన వారిగా, నమ్మకత్వము కలిగి ప్రతి చోట ప్రతి విషయంలో వాళ్ళు యథార్థంగా నడుచుకుంటూ నమ్మకమైన వానిగా వాళ్ళు దేవుని ఎదుట ఉంటారో వాళ్ళకి దేవుడు దీవెనలు మెండుగా ఇస్తారు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన దీవెనల పట్ల, దేవుడు వాళ్ళకి ఇచ్చిన యొక్క గొప్ప మేలు పట్ల వాళ్ళు ఎంతో కృతజ్ఞత కలిగి ఎంతో దేవుని కొరకు నమ్మకమైన దాసుడుగా, నమ్మకమైన విశ్వాసిగా నడుచుకుంటారు కనుక ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు నీకు దీవెనలు ఇస్తాడు, ఇవ్వకుండా ఎక్కడికి పోడు. కానీ నీకు దేవుని యొక్క దీవెనలు మెండుగా కావాలంటే నువ్వు మొదటిగా ఆయన యందు నమ్మకత్వం ఆయన ఎదుట నువ్వు సంపాదించుకోవాలి. నువ్వు ఏదైతే పనులు చేస్తున్నావో నీ యొక్క విశ్వాస జీవితంలో, నీ యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని ఎదుట నువ్వు ఒక నమ్మకత్వాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ఎన్ని సాతాను శోధనలు వచ్చినా, ఎన్ని లోక ఆకర్షణలు వచ్చినా, ఎన్ని పాపపు శోధనలు నీ ఎదుట ఉన్నా కూడా దేవుని ఎదుట ఆయన పరిశుద్ధత కొరకు నువ్వు నమ్మకత్వం కలిగి దేవుని యందు నమ్మకం ఉంచి ఆయన యందు కృతజ్ఞత కలిగిన వ్యక్తివైతే దేవుడు నీ యందు దీవెనలు మెండుగా ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అవునా తండ్రి, మా పట్ల మీరు కలిగి ఉన్న మేలు, మా కొరకు మీరు ఉంచి ఉన్న మేలు ఎంతో మెండైనవి నా తండ్రి. అయా, నీ యందు మేము నమ్మకత్వం మేము సంపాదించుకున్న వాళ్ళమైతే, నీ యందు మేము కృతజ్ఞత కలిగి మాకు ఇచ్చిన బాధ్యతల పట్ల, మాకు ఇచ్చిన పనుల పట్ల, మాకు ఇచ్చిన ఉద్యోగం పట్ల, మాకు ఇచ్చిన కుటుంబం పట్ల మేము అయా నమ్మకత్వంతో, యథార్థతతోనూ అయా నీ ఎదుట మేము నడుచుకున్న వాళ్ళమైతే, మా విశ్వాస జీవితంలో మా ఆత్మీయ జీవితంలో నడుచుకున్న వారమైతే మీరు మా కొరకు దీవెనలు ఎన్నో మెండుగా ఉంచి ఉన్నారని చేసిన వాగ్దానాన్ని బట్టి వందనములు. బిడ్డలు కూడా వాళ్ళ జీవితంలో నీ ఎదుట నమ్మకత్వం కలిగి జీవించి నమ్మకమైన వారిగా అయా నీ యందు సాక్ష్యం పొందుకొని ఎన్నో మెండైన దీవెనలు వాళ్ళ జీవితంలో పొందుకోవడానికి కృపను చూపించమని, అయా నమ్మకమైన వారిగా వాళ్ళని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.